నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమక్షీరావు యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 3 పావుల చికెన్ని తీసుకుని దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని పసుపు 1/2 స్పూను, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఫుల్గా వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ 2 స్పూన్స్, ధనియాల పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, సాజీరా కొంచెం వేసుకోవాలి. అలానే లవంగాలు, చెక్కలు, యాలకులు, మిరియాలు, స్టార్, బడి ఇలాచి ఇవన్నీ వేసుకొని మంచిగా ఆ చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఎంత మంచిగా కలుపుకుంటే ఆ ముక్కకి అంత మంచిగా కారం, ఉప్పు అంతా ముక్కకి పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మంచిగా కలిపిన తర్వాత ఇందులో సాయి చికెన్ బిర్యానీ మసాలా బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. అది తీసుకొని కొంచెం వేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని, అలానే కొంచెం ఉల్లిపాయ స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఉల్లిపాయ అనేది పూర్తిగా ఆప్షనల్, వేసుకున్నా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. 2 స్పూన్స్ అద్రక్, లహసూన్, గ్రీన్ చిల్లీ బరకగా దంచి అది ఇందులో చికెన్లో వేసుకొని మంచిగా ఇవన్నీ చికెన్కి పట్టేటట్లు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది ఎంత మంచిగా కలిపితే అంత బాగుంటుంది అన్నమాట. ముక్కకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. ఇలా కలిపి అలా అని గట్టిగా కలపకూడదు, స్మూత్గా నీట్గా ముక్కకి పట్టేటట్లు నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా మంచిగా ముక్కకు పెట్టేటట్లు కలిపిన తర్వాత అలానే ఇందులో టమాటీ స్లైసెస్ వేసుకోవాలి. ఇది కూడా ఆప్షనల్, వేసిన పర్లేదు, వేయకపోయినా పర్లేదు. పెరుగు నేను 3 పావుల చికెన్కి 1/2 పావు పెరుగు తీసుకున్నాను. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండి ఆనియన్స్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. లెమన్, ఒక నిమ్మకాయ పూర్తిగా వేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని అది పూర్తిగా వేసుకోవాలి. అది పూర్తిగా వేసిన తర్వాత ఇలా చూస్తున్నట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్తో ఆయిల్ ఉంటుంది కదా, అదే ఇందులో యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఇందులో వస్తుందన్నమాట. ఇందులో ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని దీన్ని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. టైం లేదు అంటే వెంటనే చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసుకుంటే ముక్కకి మసాలాస్ అన్నీ మంచిగా పడతాయి. ఇక్కడ నేను 3 పావుల చికెన్కి 2 పావులు ఇంకా 1/2 తీసుకున్నాను. 2 పావు రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను 1 అవర్ పాటు. ఇందులో
రైస్ని కుక్ చేయడానికి వాటర్ తీసుకొని అందులో కడా మసాలా, సాజీరా, ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ తలగా ఆయిల్, సాల్ట్. ఆ సాల్ట్ అనేది వేసేటప్పుడు ఆ వాటరు సాల్టీగా ఉంటేనే ఆ రైస్ పడుతుంది. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని, అలానే ఆకులు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అలా దానిపైన క్యాప్ పెట్టి విడిచిపెట్టేయాలి. అది బాగా మరిగేంత వరకు. అలానే ఒక సైడ్ నేను స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ వాటర్ మరుగుతుంది, ఇంకా బాగా మరగాలి. ఒక సైడ్ నుంచి ఇలా చికెన్ కూడా కుక్ అవుతుంది. దీన్ని మెల్లగా అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి. వాటర్ కూడా కొంచెం కొంచెం అవుతూ ఉంది. ఇలా అయిన తర్వాత, ఇలా బాగా మరిగిన తర్వాత ఈ రైస్ని అందులో వేసేయాలి. ఒకసారి మెల్లగా కలపాలి. చికెన్లో నుంచి కొంచెం కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. మనం వేరేగా చికెన్లో వాటర్ వేయనవసరం లేదు. చికెన్లో ఉన్న వాటర్ని బయటకి కొంచెం కొంచెంగా వస్తుంది. రైస్ని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. రైస్ పూర్తిగా కుక్ అవ్వకూడదు. ఇక్కడ కొంచెం కుక్ అయింది, ఇంకొంచెం కుక్ అయిపోతే అయిపోతుంది. చికెన్ చూసారా, చికెన్ని అదే పనిగా కలుపుతూ ఉండకూడదు, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది. రైస్ అనేది పూర్తిగా మెత్తగా అయిపోకూడదు. ఇలా చేత్తో పట్టి ఇలా నొక్కితే ఇరగాలి అంతే. చికెన్ చూసారా, మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏవి వాడకుండా ఇంట్లోనే ఎంతో ఎమ్మీగా చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ. రైస్ అయిపోయింది కదా, చూస్తున్నారా, ఇలా నొక్కితే అలా విరగాలి. ఎక్దమ్ మెత్తగా అవ్వకూడదు రైస్. చికెన్లో వాటర్ కొంచెం ఉంది ఇంకా. ఇక్కడ చూసారా, చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొంచెం అయిపోతే చికెన్ రెడీ అయిపోతుంది. కొంచెం దగ్గర పడింది చికెన్ గ్రేవీ.
చూసారా చికెన్ ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. గ్రేవీ కూడా దగ్గరగా అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, లేకపోతే బాగోదు. ఇలా కొంచెం గ్రేవీని ఫస్ట్ వేసుకుని ఇలా రైస్ని లేయర్లా వేసుకుంటేనే రైస్కి ఆ గ్రేవీ అంతా పడుతుంది, బాగుంటుంది. చికెన్ చూసారా ఇలా లేయర్లా వేసుకుంటే రైస్కి ఆ గ్రేవీ తగిలి బాగుంటుంది టేస్ట్. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సెకండ్ లేయర్ అలానే చికెన్ కూడా వేసుకోవాలి. దీనిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అవి వేసుకోపోయినా పర్లేదు, వేసుకుంటే బాగుంటుంది. పైన థర్డ్ లేయర్ కూడా వేసుకున్నాం. లాస్ట్కి కొంచెం గ్రేవీలా ఉంటే ఇలా డెకరేషన్ టైప్గా అలా వేసుకున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. చూసారా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా హోల్స్లో పెట్టి ఇందులో కొంచెం మనం అన్నం వార్చాం కదా, ఆ వాటర్ని కొంచెం ఉంచి ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇగో ఈ వాటర్ని కొంచెం సైడ్కి పెట్టుకున్నాను, అది కొంచెం వేసుకోవాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. అందుకోసమే కొంచెం ఆ వాటర్ని వేసుకుంటే ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. బిర్యానీ అయిన తర్వాత నెయ్యి కూడా ఉండాలి కదా, అలానే నెయ్యిని 2 స్పూన్లు వేసుకున్నాను. అలా వేసిన తర్వాత చూసారా నెయ్యి కొంచెం ఉంటేనే బాగుంటుంది. చూసారా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. దీన్ని ఇలా క్యాప్ పెట్టి ఇలా ప్యాన్ ఏదైనా స్టవ్ పైన పెట్టుకొని దానిపైన మన బిర్యానీ అనేది పెట్టుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా పెట్టేస్తే అడుగు అంటేస్తుంది. దీనిపైన బరువు పెట్టుకోవాలి. అలానే ఇది లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎమ్మి బిర్యానీ రెడీ.
ఈ బిర్యానీ వెంటనే సర్వ్ చేసుకోకూడదు. దీనికి ఒక 15 మినిట్స్ విడిచిపెట్టేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కి అన్నిటికీ పడుతుంది. నేను వెంటనే ఓపెన్ చేస్తాను, టైం అయిపోతుందని. ఇలా ఓపెన్ చేయకూడదు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేస్తేనే బాగుంటుంది. చూసారా, యమ్మీ బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్స్. థ్యాంక్ యూ.